పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు స్వీట్స్ పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడంపై జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి పథకానికి రాజకీయ నాయకుల పేర్లు పెట్టి ఈ కాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో మందికి అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ పేరును మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం శుభపరిణామం అని అన్నారు. లంకల కోడేరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో దాదాపు ఒక 800 మంది వరకు విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకంలో ఈ డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టిన సందర్భంగా ఆనందం కొలిది మా చిన్న స్వీట్ని పంచిపెట్టడం జరుగుతుంది. అదే కార్యక్రమానికి సంబంధించి మా స్కూలు విద్యార్థులు, టీచర్లు, గ్రామ కమిటీ సభ్యులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ గవర్నమెంట్ ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయాలని, ఇంకా విద్యార్థులు కూడా బాగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లంకల కోడేరులో మరి ఏదైతే మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందో దాంట్లో భాగంగా మరి మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉందో దాన్ని ఈరోజు మరి శ్రీమతి డొక్కా సీతమ్మ బడి భోజనంగా పేరు మార్పు చేయడం చాలా శుభపరిమాణం. అదేవిధంగా ఉపాధ్యాయ వర్గం తరపున కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంచేతంటే ఏదో రాజకీయవేత్త పేరు పెట్టకుండా ఆ పథకానికి వన్నీ తెచ్చే అటువంటి వ్యక్తి పేరు పెట్టడం చాలా సంతోషదాయకం. మరి ఈ పథకంలో భాగంగా ఈ అమలు చేయడానికి ఈరోజు మా గ్రామ పెద్దలు బాలయ్య గారు, అదేవిధంగా ఇతర కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ వచ్చి విద్యార్థులకు ఈరోజు స్వీట్ అనేది పెట్టడం జరిగింది మధ్యాహ్న భోజనంలో. కాబట్టి ఈ సందర్భంగా మా పాఠశాల పరంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదేటువంటి సహకారం ఉంటే మా విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి అభివృద్ధి పదంలో మా పాఠశాల ఉంటుందని తెలియజేస్తూ